హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట. ప్రీవియస్ వీడియోస్లో ఉత్తరప్రదేశ్లో మనం మథుర ఇంకా బృందావనంలో చూడాల్సిన ప్లేసెస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మథుర నుంచి ఆగ్రాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి తాజ్ మహల్ని ఎలా చేరుకోవడం అండ్ తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఎంత ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 3 days మథురా బృందావనం ట్రిప్ అనుకున్నాము, కానీ మాకు 2 daysలో అన్ని ప్లేసెస్ కవర్ అయిపోవడంతో మాకు లాస్ట్ డే ఈవినింగ్ ట్రైన్ ఉండడంతో మేము ఆ డే వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి మా లగేజ్ని బృందావనంలో ఉన్న హోటల్ నుంచి ప్యాక్ చేసేసుకొని మథుర రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. అక్కడ క్లాక్ రూమ్లో మా లగేజ్ని అయితే పెట్టేసుకొని అక్కడ నుంచి ఆగ్రాకంత్ రైల్వే స్టేషన్కి 50 రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ బయట టూర్ గైడ్స్ అయితే మనని అప్రోచ్ అవుతారు అండ్ వాళ్ళు వచ్చేసి మనకి మిగిలిన టైంలో ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అండ్ వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్సీ కూడా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం తిరిగే ప్లేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ హార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మాకు 5 hours ఉండడంతో మాకైతే 700 రూపీస్ ఛార్జ్ చేశారు. 3-4 ప్లేసెస్ చూపిస్తామన్నారు. మార్కెట్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఇంకొక 1 more ప్లేస్ ఏదో చెప్పారు, సరిగా గుర్తులేదు. సో ప్రజెంట్ మనం తాజ్ మహల్ దగ్గరికి అయితే చేరుకున్నామండి. మనకి తాజ్ మహల్ దగ్గర చూసారు కదా, మెట్రో స్టేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడైతే వెస్ట్ గేట్ దగ్గర ఉన్నాము. తాజ్ మహల్కి యాక్చువల్లీ 3 gates ఉంటాయి, ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్ అండ్ సౌత్ గేట్ అయితే ఉంటుంది. మనం ఈ గేట్ నుంచి తాజ్ మహల్ ఎంట్రన్స్కి చేరుకోనికి ఇంకా 500 meters అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక బ్యాటరీ వెహికల్ అయితే ఉంటుంది, పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ వాక్ చేయాలనుకుంటే చేయొచ్చు, మాకు అంతా టైం లేదు కాబట్టి అండ్ మేము ఆల్రెడీ టైర్డ్ అయిపోతున్నాం కాబట్టి మేమైతే బ్యాటరీ వెహికల్ చూస్ చేసుకున్నాము. తాజ్ మహల్ లోపలికి వెళ్ళిపోయే ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఈ టికెట్ కౌంటర్ దగ్గర మనకి 2 types ఆఫ్ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. జనరల్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఉంటుంది. మెయిన్ మౌజోలియం టికెట్ వచ్చేసి 200 రూపీస్. మెయిన్ మౌజోలియం అంటే మనం తాజ్ మహల్ని ఆల్మోస్ట్ లోపల దగ్గర వరకు వెళ్ళి చూడొచ్చు అనమాట. టికెట్ తీసుకోనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. సో టికెట్ అయితే ఇలా టోకెన్ రూపంలో ఇస్తారనమాట. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఫారినర్స్కి ఒక టికెట్ ప్రైస్ 1100 రూపీస్, ఆల్మోస్ట్ ఇండియన్ టికెట్ కాస్ట్కి 20 times ఎక్కువ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్ లైన్స్ ఉన్నప్పటికీ క్రౌడ్ చాలా ఉంటుంది. మనకి మెయిన్లీ వెస్ట్ గేట్ దగ్గర ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో మీరు ఈ క్యూని అవాయిడ్ చేయడానికి మనకి ఆన్లైన్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది టికెట్. మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టికెట్ని అవైల్ చేసుకోండి. తాజ్ మహల్ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎవరి జ్ఞాపకార్థం కట్టారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే వస్తున్నాం. సో మరొకసారి తెలుసుకుంటే తప్పేముందండి. సో చెప్పేస్తా, వినేయండి. 1631లో షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ వారి 14th సంతానంకి జన్మనిస్తున్నప్పుడు మరణించింది. 1632లో షాజహాన్ తన అందమైన భార్య అయిన ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తాజ్ మహల్ ఈ రూపానికి రానికి దాదాపు 22 years పట్టిందంట. సో 1653లో ఈ తాజ్ మహల్ నిర్మాణం పూర్తయింది. ఈ తాజ్ మహల్ని నిర్మించేటప్పుడు ఆల్మోస్ట్ 1000 elephants మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాడిరంట. అండ్ రాజస్థాన్లో ఉన్న మక్రానా నుండి ఈ వైట్ మార్బుల్ని తీసుకొచ్చి ఉపయోగించారంట. ఈ అద్భుతాన్ని నిర్మించడానికి ఉస్తాద్ అహ్మద్ లోరీ అనే ఆర్కిటెక్ట్ కింద ఆల్మోస్ట్ 20,000 వర్కర్స్, ఆర్టిసన్స్ వర్క్ చేశారంట.
తాజ్మహల్ని పూర్తి చేయనీకి 1653లోనే 32 మిలియన్ ఖర్చు చేసినారంట. అంటే మనకి 2015 నాటికి దాని వాల్యూ సుమారు 52.8 బిలియన్. తన భార్య పైన ఎంతో ప్రేమతో అంత ఖర్చు చేసి అంత అద్భుతమైన ఈ నిర్మాణానికి కారణమైన షాజహాన్ చివరికి 1658లో తన కొడుకు ఔరంగజేబ్ చేతిలో ఖైదు చేయబడ్డాడు. ఔరంగజేబ్ షాజహాన్ను ఆగ్రా ఫోర్ట్లో బంధించినప్పుడు అక్కడి బాల్కనీ నుండి తాజ్మహల్ని చూస్తూ ఉండేవారు ప్రతిరోజు అని చెప్తారు. ఆల్మోస్ట్ 8 years అలానే గడుపుతూ 1666లో షాజహాన్ మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయనను కూడా తాజ్మహల్లోనే సమాధి చేశారంట. కాలం మారింది, రాజ్యాలు మారాయి, కానీ తాజ్మహల్ ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయింది. 1983లో యునెస్కో తాజ్మహల్ను వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. యునెస్కో ప్రకారం తాజ్మహల్ ముఘల్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇస్లామిక్, పర్షియన్, ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ యొక్క ఫ్యూజన్ ఇది. సిమెట్రీ, గార్డెన్ ప్లానింగ్, క్యాలిగ్రఫీకి అద్భుత నిదర్శనం ఇది. తాజ్మహల్ ఇప్పుడు కేవలం ఇండియాదే కాదు, వరల్డ్ది. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటైన ఈ తాజ్మహల్ని చూడడానికి మోస్ట్లీ ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. పొల్యూషన్కి నల్లగా అవుతున్న ఈ తాజ్మహల్ని కాపాడేందుకు మన గవర్నమెంట్ తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే షాజహాన్ యమునా నదికి అవతలి వైపున తన కోసం బ్లాక్ మార్బుల్తో ఒక బ్లాక్ తాజ్మహల్ని కూడా కట్టాలనుకున్నారంట. కానీ ఔరంగజేబ్ తనని బంధించడంతో అది కుదరలేదంట. సో మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మేము చుట్టూ ఉన్న గార్డెన్లో మాత్రమే తిరిగేసి ఫొటోస్, వీడియోస్ అయితే తీసాము. మీకు కనుక ఎక్కువ టైం ఉంటే 200 టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోండి. తాజ్మహల్ స్టార్టింగ్ ఎంట్రీ అప్పుడు ఏ గేట్ నుండి అయితే ఎంట్రీ అయ్యామో ఎగ్జిట్ కూడా అదే గేట్ నుంచి అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా టోకన్ని ప్లేస్ చేయాలి. సో మా గైడ్ వచ్చేసి మమ్మల్ని నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్కి అయితే తీసుకెళ్లారు. మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఆగ్రా ఫోర్ట్ని కూడా బయట నుంచి కవర్ చేసేసాము. అండ్ మేము ఆగ్రాలో ఫేమస్ అయిన ఆగ్రా పేటా స్వీట్ అండ్ మనకి మార్కెట్కి అయితే తీసుకొని వెళ్తారు, గవర్నమెంట్ మార్కెట్. అక్కడ మనకి చిన్న తాజ్మహల్ బొమ్మలు అయితే దొరుకుతాయి అన్నమాట. మాకైతే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. చిన్న చిన్న తాజ్మహల్ కూడా ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా చెప్తున్నారు. ఈ గైడ్ అండ్ 700 రూపీస్ ప్యాకేజ్ అయితే వేస్ట్ అని అనిపించింది. మీకు కనుక వీలైతే మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ని ప్రిఫర్ చేయండి, రైల్వే స్టేషన్ నుంచి తాజ్మహల్ వరకు. అండ్ మీకు తాజ్మహల్ టు ఆగ్రా ఫోర్ట్ మనకి మెట్రోస్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ అండ్ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ని ప్రిఫర్ చేస్తేనే బెటర్. సో ఇది గైస్ మా ఆగ్రా విశేషాలు. ఆగ్రా నుండి బ్యాక్ టు మథురా వచ్చేసాము అండ్ మథురా నుంచి హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు మేము చెప్పే విధానం కానీ ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలని అనిపిస్తే కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.